శ్రీకృష్ణ, నేను మీ రజని. ఇది 27 సైజు బ్లౌజ్ అండి. షోల్డర్ చెస్ట్ సైజు 27 ఇంచులు అండ్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. అయితే బోట్ నెక్ మరియు నార్మల్ నెక్కి తేడా ఏంటో చూద్దాము. ఇక్కడ 14 ఇంచులు అంటే 14ను 2 భాగాలు చేసుకుంటే కనుక 7 అవుతుంది. 7లోంచి 2 తీసేయండి. 5 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ మొత్తం భుజాల పొడవు 5 ఇంచులు పెట్టేసుకున్నాను. తర్వాత నెక్ వెడతు కోసము 2 ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాను. ఇదంతా షోల్డర్ అనమాట, 3 ఇంచులు వచ్చింది. ఓకేనా. ఇంకా చంక పొడవు 5.5 పెట్టుకోవాలి. 5.5 పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 6.75 మన చెస్ట్ పార్ట్ చెస్ట్ సైజ్ అనమాట. 27ని 4 భాగాలు చేస్తే 6.75 వస్తుంది. దానికి 2 ఇంచులు ఇక్కడ కలుపుకుంటే మొత్తం కలిసి 8.75 అయింది. మనకు ఈ 6.75కి చంక రౌండ్ 7 ఇంచులే వస్తుందండి. భుజాలు 7 ఇంచులు అయినప్పుడు చంక రౌండ్ అంటే ఇదన్నమాట, చంక చుట్టుకొలత అంటారు. చంక రౌండ్ కూడా మనకు 7 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ టేప్ని కొలుచుకొని ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ కింది నుంచి కొలవండి. ఇక్కడ నుంచి ఇలా కొలిచినప్పుడు మీకు 7 ఇంచులు రావాలి. అంటే మీ చంక రౌండ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొనేసి ఎంత అయితే ఉందో, అంటే 7 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడికి 7 ఇంచులు వస్తే మీకు మీ కరెక్ట్ అన్నమాట. లేదు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక 1/2 ఇంచు పైకి వేసుకోండి. లేదు తక్కువ వచ్చింది అంటే ఒకటి ఇట్లా ఒక 1/2 ఇంచు కిందికి చేసుకోండి. అంటే 5.5 ఇంచులు తీసుకున్నాం కదా చంక పొడవు, 6 ఇంచులు తీసుకోండి అప్పుడు. ఓకేనా. ఇది మీకు ఈ చంక యొక్క రౌండ్ది క్లియర్ అయిందన్నమాట. ఓకేనా. ఇంకా బోట్ నెక్ అయితే ఎలా అంటే, బోట్ నెక్ అయితే మనకి 14లో సగం 7 ఇంచులు కాబట్టి 7 ఇంచులు పొడవు తీసుకోవాలి. 7 ఇంచులే మనకి చంక పొడవు కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 6.75 కదా, కానీ మనం 7 ఇంచులు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇక్కడ 1 ఇంచు మాత్రమే మనము షేప్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. బోట్ నెక్స్కి ఇక్కడ తీసుకొని దీంట్లోకి కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసము 1 ఇంచు ఒక లైన్ కొట్టుకొని ఆ తర్వాత ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచుకు కుట్టు పెడతాం కదా, దాని కిందికి మాత్రమే ఈ లైన్ జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని కొద్దిగా దీంట్లోకి ఈ లైన్లోకి కలుపుకుంటూ రావాలి. ఇలా అయితే మనకు ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంతవరకు క్లియర్ అయింది. ఓకే కదా.